गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां विधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवं उपास्महे। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारां सर्वकामानां कामेश्वरम् उपास्महे। कामेश्वरीं परामीडे कार्यहादिस्वरूपिणीं मातृकावर्णयुक्ताङ्गीं महाश्रीचक्रमध्यगं शरदिन्दुविकासि मन्दहासं स्फुरदिन्दीवरलोचनाभिराम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपास्महे। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं వందే గురు పరంపరం. మిత్రులందరికీ నమస్కారం. ముందుగా శంకర భగవత్పాదాచార్య కృత లలితా ప్రాతస్మరణ స్తోత్రం చెప్పుకుందాం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తికశోభినాశం ఆకర్ణిదీర్ఘనయనం మణికుండలాక్షం మందస్మితం మృగమదోజ్వలఫాలదేశం. ప్రాతకాలమున నేను లలితాదేవి యొక్క వదన పద్మమును ధ్యానింతను. దొండపండు వంటి క్రీ పెదవితోనూ పెద్ద ముత్తైదువ గులాకీతో శోభిల్లు నాసికతోనూ చెవుల వరకునున్న కన్నులతోనూ మణులతో రంజిల్లు కుండలములతోనూ మందహాసముతోనూ కస్తూరితో నొప్పుచున్న పాలభాగముతోను వెలసిల్లుచున్న శ్రీ లలితాదేవి ముఖారవిందమును నేను ప్రాతస్సున తప్పక ధ్యానింతును. ప్రాతస్మరామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయలసదంగుళి పల్లవాక్ష్యాం మాణిక్యహేమవలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు శృణీర్దధానాం. ఎర్రని మణులు చెక్కిన ఉంగరములు గల చేతివేళ్ళు అను చిగురుటాకులు గలదియు మాణిక్యములు పొదిగిన కంకణములతో దండ కడియములతో నొప్పుచు చెరుకు విల్లు పూవుటమ్ములు పాశములు ధరించి ప్రకాశించుచున్నదియునగు ఆ లలితాదేవి భుజకల్పవల్లిని నేను ప్రాతకాలమున సేవించేదను. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఖ్యం. భక్తుల వాంఛలను నిరంతరము తీర్చునట్టిదియు సంసార సముద్రమును దాటుటకు నవ వంటిదియును బ్రహ్మదేవేంద్రుడు మొదలగు వారి పూజలను అందుకున్నదియు పద్మ అంకుశధ్వజ సుదర్శన లేఖలతో నొప్పార్చున్నదియునగు శ్రీ లలితాదేవి చరణారవిందమునకు నేను ప్రాతకాలం నమ్మొక్కి కందులకు అద్దుకొనుచున్నాను. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీ త్రయంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవన్మనసాదిదూరం. ఉపనిషత్తుల చేతి తెలియదగినదైన వైభవము కలదియు కృపారసము చేత అనవద్యమైన హృదయము కలదియు ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములకు హేతుభూతమైనదియు విశ్వేశ్వరియు వేదవాక్కులకు మానసములకు అతి దూరమైనదియునగు లలితాదేవిని భవానిని పరశివాంబికను ప్రాతకాలమని నేను స్తుతించెదను. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి. ఓ లలితాదేవి, కామేశ్వరి, కమలా, మాహేశ్వరి, శ్రీ శాంభవి, జగజ్జనని, పరాదేవి, వాగ్దేవి, త్రిపురేశ్వరి అని నీ పుణ్యనామములను ప్రాతకాలమున పలుకుచుందును. శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటి ప్రసన్న విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. ఈ లలితా శ్లోక పంచకమును స్తోత్రమును ప్రభాత కాలమున పఠించు వారికి సౌభాగ్యమునిచ్చును. లలితాంబిక శీఘ్రముగా ప్రసన్నమై విద్యను, ఐశ్వర్యమును, విమలమైన సుఖమును, అనంతమైన కీర్తిని అనుగ్రహించును.
ఇది శ్రీ శంకరాచార్య కృత లలితా పంచకం సంపూర్ణం. శ్రీ మాతృజనార్పణమస్తు. సౌందర్యలహరిలోని తరువాతి శ్లోకం. సమస్త పురుషార్థైక ఘటనా స్వతంత్రమగు శ్రీ విద్యాతంత్రమును ప్రస్తుతించుతున్నారు. శ్రీదేవి పంచదశాక్షరీ మంత్రములు చెప్పుచున్నారు. శివశక్తి కామ క్షితిరదహర్రవిస్సీతకిరణ స్మరోహం సశక్ర తదనుచ పరామారహరయ హమీహృల్లేఖాభిస్తిభిస్తృభి ప్రవాసానేషు ఘటిత భజంతే వన్నాస్తే తవ జనని నామావయవతాం. హమీహృల్లేఖాభిస్తిస్రుభి ప్రవసానేషు ఘటితాః భజంతే వన్నాస్తే తవ జనని నామావయవతాం. తాత్పర్యం. తల్లి, శివుడు కకారము, శక్తి ఏకారము, కాముడు ఈకారము, భూమి లకారము, తొలి ఖండముగాను, పిమ్మట రవి హకారము, శీతకిరణుడు సకారము, స్మరుడు కకారము, హంస హకారము, ఇంద్రుడు లకారము రెండవ ఖండముగను, తరువాత పరాశక్తి సకారము, మన్మధుడు కకారము, హరి లకారము మూడవ ఖండముగాను, ఈ మూడు ఖండముల విరామస్థానములందు అవసానమునందు హ్రీంకారములు కూడినవై నీ నామధేయమగు త్రిపుర సుందరి పంచదశి మహామంత్ర విద్యకు అవయవములుగా ప్రాపించుచున్నవి. ఈ 12 వర్ణములు 3 హ్రీంకారములతో కూడి 15 వర్ణములై త్రిపుర సుందరి పంచదశి మహామంత్రమవుతున్నది. ఈ అక్షరముల క్రమము క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, ల, హ్రీం, స, క, ల, హ్రీం పంచదశి పంచదశాక్షరీ మహామంత్రమే. చాలా దీనికి తాత్పర్యం చాలా రాశారు. అదంతా ఇక్కడ నేను చెప్పటం లేదండి. తరువాతి శ్లోకానికే వెళ్తున్నాను. ఆ వ్యాఖ్యానం చాలా ఉన్నది దాని గురించి, నేను అది ఇదంతా చెప్పటం లేదు. తరువాతి శ్లోకం. పై పూర్వ శ్లోకమున కాది విద్యను ఉద్ధరించి దీని ఎందు కామరాజ విద్యను ఉద్ధరించుచున్నారు. బాహ్య పూజ జప నిషేధపూర్వకముగా ఐశ్వర్య కాములకు జప ప్రకారం సూచించుచున్నారు. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదవు తవ మనోః నిధాయే ఐకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నో జుహ్వంత సురభికృతధారాహుతిశతైః. తాత్పర్యం. ఆద్యంతరహితైన నిత్యాస్వరూపదేవి, నీ మంత్రమునకు మొదట కామరాజ భువనేశ్వరి లక్ష్మీ బీజములను క్లీం హ్రీం శ్రీం మూడింటిని చేర్చి అపరిచ్ఛిన్నమై అఖండమై మహాభోగరూపమైన నిత్య సుఖానుభవమును పొందిన పరమయోగీశ్వరుడు ఏ కొందరు మాత్రమో సమయాచార పరులు చింతామణుల చేత సమకూర్చబడిన అక్షమాలను హస్తములందు ధరించిన వారు లగుచు, లేక తామర పుసల జపమాలలు కలవారగుచు త్రికోణ రూపముకు బైంధవ స్థానమునందు అతడనే సంస్కరింపబడిన శివాగ్నియను పేరుబడసిన స్వాధిష్టానాగ్నియందు కామధేను యొక్క నేటి ధారలను సహస్ర సంఖ్యకే నిన్ను హృదయ కమలమునందుంచుకొని హోమము చేయొచ్చు, నిన్ను సంతృప్తి చేయొచ్చు, నిన్ను సేవించుచున్నారు. శ్రీ శంకర భగవత్పాదులకు అభ్యున్నతమైన హాది విద్యయే కానీ కాది విద్య కాదని కొందరి వాదము. హాది విద్య లోపాముద్రాదేవి చేత అర్చింపబడినది.
ముందు 32వ శ్లోకంలో ఉద్ధరింపబడినది ఆది విద్యే అని వీరి అభిప్రాయం. దీనికి ఉపపత్తుగా సౌందర్యలహరి మొదలు శ్లోకం శివశక్తియుక్తో అనగా హాస అని ప్రారంభించడని శ్రీ భగవత్పాదుల ప్రీతి ఆది విద్య పైననే ఉన్నదని వీరి అభిప్రాయం. తర్వాతి శ్లోకం సవాజ్ఞాచక్రస్థం అను శ్లోకం మొదలు 6 శ్లోకములలో సమయమతం నిరూపింపనించి దానికి ఉపయోగించినది కావున దానికి భేదమైన కాలమతం నిరూపించుతున్నారు. కౌలము 2 విధములు. కౌల మతం నిరూపించుతున్నారు. కౌలము 2 విధములు, పూర్వ కౌలము, ఉత్తర కౌలము. 2 శ్లోకములతో రెంటినీ నిరూపించుతున్నారు. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషః శేషిత్వయ ఉభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. హే భగవతి, ఉత్పత్త్యాదులకు 6 విషయముల నెరింగిన దానమైన భగవతి, ఆనంద భైరవునకు నీవు సూర్యచంద్రులు స్థనయుగ్మముగా గల శరీరమగుచున్నావు. అయితే తల్లి, నవవ్యూహాత్మకుడై అనఘుడైన ఆనంద భైరవుని నీ దేహముగా తలంచుతున్నాను. ఈ విధముగా మీరిరువురకు ఐక్యముండుట వలన నీవు శేషము, అతడు శేషము, నీవు శేషి అని ఈ శేషి శేషభావము సంబంధము సామరస్యముతో కూడిన ఆనంద భైరవి చిచ్చక్తుమ రూపులైన మీరిరువురకు శివశక్తులకు ఉభయ సాధారణముగా ఉభయులకు సమానత్వము పొంది ఉన్నదని నేను తెలుసుకుంటున్నానని భావము. శేషి శేషము, నీవు శేషము, అతడు శేషము, నీవు శేషి అని శేషి శేషభావ సంబంధము సామరస్యంతో కూడి ఆనంద భైరవి మా రూపులైన మీరువురకు శివశక్తులకు ఉభయ సాధారణముగా ఉభయులకు సమానత్వము పొంది ఉన్నదని నేను తెలుసుకుంటున్నానని భావము. దీనికి కూడా చాలా వ్యాఖ్యానం ఉన్నది. తర్వాత శ్లోకం అండి. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనామశ్రయే నిరాలోకే లోకే నివసతి భూలోక భువనే. అమ్మా, ఎవరిని భక్తితో పూజించువాడు సూర్యచంద్రాగ్నులకు అగోచరమై చూడశక్యము కానిదియును. విజనము అయిన చంద్రికామయమైన లోకమునందు అనగా సహస్రారమునందు నీ సాయుధ్యమును పొంది ఉండును ఆ ప్రసిద్ధుడును నీ యొక్క తవ శబ్ద ప్రయోగం వలన సాధక భ్రూమధ్య శ్రీచక్రమునందున్న శివచక్ర చతుష్టయ సూచితము అనగా ఆజ్ఞాచక్రమునందున్న తపన శశి కోటి కాంతిని ధరించిన వాడును సరయను చిత్తు చేత ఆవరింపబడిన పార్శ్వములు కలవాడును అగు శంభును గూర్చి నమస్కరించుతున్నాను. తవాజ్ఞా చక్రస్థం అని చెప్పుటలో చక్రశబ్ద ప్రయోగము వలన సాధకుని భూమధ్యమందున్న శ్రీ చక్రాంతర్గత శివచక్ర చతుష్టయమని తెలుసుకొనవలనే కానీ ద్విదళమైన ఆజ్ఞాకమలము కాదు. ద్విదళ ఆజ్ఞాకమలమునకు చక్రశబ్దం అన్వయింపదు. ఇక ముందు కూడా నెట్లే అనుసంధించుకొనవలను. స్వాధిష్టానం చక్రము యొక్క అగ్రభాగమున అగ్నిమండలము, అనాహత చక్రమున సూర్యమండలము, ఆజ్ఞాచక్రము మీది భాగమున చంద్రమండలము కలవని పూర్వమే వివరింపబడినది. అందువలన అగ్ని సూర్య చంద్రుల మయూఖముల కిరణముల కళలు 360 ఆధార చక్రము నుండి ఆజ్ఞాచక్రము పర్యంతము సంచరించుచున్నవని కూడా పూర్వమే వివరింపబడినది. ఆజ్ఞాచక్రమందున్న చంద్రుని కంటే సహస్రార గత చంద్రుడు భిన్నుడని, శ్రీచక్ర స్వరూపుడైన వాడని, నిశ్చయకు కళను కలవాడని పూర్వమే సవిస్తరముగా వివరింపబడినది. ఆకాశ తత్వాత్మక విశుద్ధ చక్రాధిష్టాన దేవతాద్వయమును స్తుతించుతున్నారు.
విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితాం యయోః కాంచాయాంచాహస్యశిఖిరణసారూప్య సరణేః విధూతాం తద్ధ్వాంతా విలసతి చకోరీవ జగతే. తాత్పర్యము: తల్లి దేవి, నీ విశుద్ధ చక్రమున దోషరహిత స్ఫటికమణివలే నిర్మలుడును ఆకాశోత్పత్తికి హేతువునైన శివతత్వమును శివునితో సమానమైన యత్నము గల దేవివగు నిన్నును నేను ఉపాసించుచున్నాను. శివాశివులైన మీ నుండి వెడలి వచ్చుచున్న చంద్రకిరణములతో సాటివచ్చు వైభవం గల కాంతుల చేత త్రిలోకములు పోత్రోయబడిన లోపలి అజ్ఞానము కలవై చకోర పక్షివలే నానందించును. అనగా చంద్రకిరణ పానముచే వెన్నెలను గ్రోలుతటే చకోర పక్షి సంతుష్టాంతరంగగుతున్నట్లే శుద్ధ చక్రమును ధ్యానింపబడు శివాశివుల నుండి వచ్చు జ్యోత్స్నా సదృశమైన కాంతిచే లోపల అజ్ఞానము తొలగి సాధకలోకము సంతుష్టాంతరంగం వచ్చున్నది. జ్యోత్స్నా సదృశమైన శివాశివుల నుండి వచ్చు జ్యోత్స్నా సదృశమైన కాంతిచే లోపల అజ్ఞానము తొలగి సాధకలోకము సంతుష్టాంతరంగా అగుచున్నది. శివాశివుల నిర్భులను భజించుచున్నారని చెప్పుటకు కారణమేమనగా శివుడు వినా దేవి సాయుధ్యం కానీ దేవి లేని శివు సాయుధ్యం కానీ లేదని చెప్పుటకు. శివాశివులకు నమస్కారం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.